నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఎన్నికల కోడ్ దాదాపు అమల్లోకి వచ్చినప్పటికీ కూడా కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నట్టుగా కనపడుతున్నారు. దాని మీద ఈజీ కూడా కొంచెం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా కొంతమంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్టుగా మన కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ కోడ్ వచ్చిన తర్వాత కూడా అలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ ఈసీ కఠిన చర్యలు తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఇప్పుడు గతంలో సుధాకర్ గారు ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని సమస్యాత్మకమైన బూతులని మనం వినేవాళ్ళం. ఫ్యాక్షన్ ఏరియాస్లో వాటిని సమస్యాత్మకమైన బూతులని వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టేవాళ్ళు పోలీసులను, ఎన్నికల అధికారులు కూడా భద్రతాపరంగా. ఇప్పుడు ఒక రాష్ట్రమే ఒక సమస్యాత్మకంగా తయారైంది కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సమస్య వాళ్ళు ఎదుర్కోవట్లేదండి. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెబుతుంది ఆంధ్రప్రదేశ్ మాకు ఒక సమస్యాత్మక రాష్ట్రంగా మారింది. అది గతంలో ఎప్పుడు లేదండి. ఈ 5 సంవత్సరాల్లో పెచ్చరిల్లినటువంటి అవినీతి, అక్రమం, రెండోది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ఎన్నికల్లో అక్రమాల కోసం మొదటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారండి. ఈ వాలంటరీ వ్యవస్థ కూడా అందులో భాగంగా ఏర్పాటైంది. వీళ్ళు కార్యక్రమం ఏంటంటే అసలు ఇళ్లలో ఎవరున్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు మన పార్టీ ఏపుకి తిప్పుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటి, తర్వాత ఈ దొంగ ఓట్లు మన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎలా చేర్పించాలి, ఈ కార్యక్రమం తీవ్రంగా జరిగింది. అది మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళింది, సర్వోన్నత న్యాయస్థానాలకి, ఉన్నత న్యాయస్థానాలకి, రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళిందండి. వెళ్ళిన మీదట రెండోసారి కూడా అసాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విజయవాడ వచ్చి మీకు గుర్తుండే ఉంటుంది, మళ్ళీ హెచ్చరించారు. పోలీసు ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఇంకా ముఖ్యమైన అధికారులని పిలిచి ఈ మీ నియోజకవర్గాల్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మీ అందరికి కూడా మేము ఇన్ఫామ్ చేశాము, రుజువులతో సహా వచ్చినాయి మా దగ్గరికి, మేము చర్యలు తీసుకోమన్నాము, అయినా కూడా మీరు చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. ఇది కనుక రేపు ఎన్నికల నోటిఫికేషన్ లోపల కనుక తీసుకోకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఆ తర్వాత మమ్మల్ని అనుకున్నా మేమేం చేసేది లేదు అని కూడా చెప్పారు. అసలు వాళ్ళు కూడా ప్రకటించారు, దేశంలో కల్లా ఇట్లా బోగస్ ఓట్ల సమస్య మాకు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనని. ఇంత భారీగా ఎక్కడ జరగల, ఎక్కడన్నా జరిగితే కొన్ని వేలు, వందలు అట్టలుతా ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని లక్షల్లో ఉన్నాయి. అలాంటి సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే క్షేత్రస్థాయిలో ఉండేది ఎవరంటే రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు. ఎక్కువగా పోలీసులు ఇమ్మీడియట్గా ప్రభావితం చేయగలరు లేదా భయపెట్టగలరు, రెవెన్యూ వాళ్ళు కూడా. వీళ్ళ ఇద్దరిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుందండి, తెలుస్తుంది. అన్ని ఊళ్ళల్లో కూడా ఇదే కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చేసి వీరఘట్టంలో పోలీసులు, అది కొంచెం ఇది కదండి, గిరిజన ప్రాంతం, ప్రజల్లో కొంత విశ్వాసం కలగాలి, ప్రజలకు ధైర్యం కలగాలని పోలీస్ కవాతు చేస్తే ఆ పోలీస్ కవాతులో ఒక లక్ష్మణరావు గారిని వైఎస్ఆర్సీపీ లీడర్ ఉన్నాడండి. అంటే మా నాయకత్వంలో మేము ఈ కవాతు చేయిస్తున్నాం అన్నట్టుగా ఉంది. వాళ్ళు పోలీసులు చేసినట్టుగా లేదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కమాండ్లో వాళ్ళు చేశారు. ఇది వీడియోలు తీసి కంప్లైంట్ చేశారు. చేస్తే అది జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళింది, అతన్ని సస్పెండ్ కూడా చేశారు. ఎస్ఐని వేకెన్సీ రిజర్వ్కి పంపారండి. ఎస్ఐని వేకెన్సీ రిజర్వ్కి పంపడం అంటే ఒక రకమైన పనిష్మెంట్ అది. అంటే ఆ ఎస్ఐ కూడా చూడండి ఎలా లొంగిపోయాడో. అసలు అతన్ని ఏ పొలిటికల్ వ్యక్తిని కూడా కవాతులో ఉంచకూడదండి. ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ స్పాన్సర్షిప్లో వీళ్ళు చేసినట్టు. ఇప్పుడు ప్రజలకు రాంగ్ ఏదైతే సందేశం వదలుచుకున్నారో దానికి భిన్నమైన సందేశం వెళ్ళింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలో ఉన్నారు పోలీసులు, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తారు. ఇప్పుడు కవాత్ చేయమంటున్నారు కాబట్టి ఆయన దగ్గరుండి కవాత్ చేయించాడన్న భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఎస్పీ గారు ఆయన వేకెన్సీ రిజర్వ్కి పంపాడు. అట్లాగే ఇంకొక శ్రీకాకుళం జిల్లా డిమ్లీ అనే గ్రామంలో విఆర్ఓ రమేష్ అండి. అంటే అంతకుముందు నుంచి వీళ్ళు అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కదండి, వాళ్ళకి పథకాలు అమలు చేస్తూ చెబుతున్నారు పలానా పార్టీకి ఓటేమని. అది తహసీల్దార్కి కంప్లైంట్ చేశారు. తహసీల్దార్కి కంప్లైంట్ చేస్తే తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తే కూడా నిజమేనని తెలిసింది. తహసీల్దార్ జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేశాడు జరిగిన మాట వాస్తవం అని. డిమ్లీలో రమేష్ అనే వ్యక్తి విఆర్ఓ, అతన్ని సస్పెండ్ చేశారు. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న తంతు ఇదే. కాకపోతే అక్కడ దాకా వెళ్ళినాయి కాబట్టి ఈ బయటకు వచ్చినాయి, ఇంకా కూడా చాలా బయటకు వస్తాయి.
ఇప్పుడు వరకు కంప్లైంట్ కూడా ఎందుకు చేయలేదంటే గతంలో కంప్లైంట్ చేస్తే ఇట్లాంటి వాళ్ళ మీద పోలీసులు తీసుకునేవాళ్ళు కాదండి. వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చేస్తున్న వ్యక్తుల మీద ఎవడన్నా వాళ్ళు అక్రమాలు చేసినా సక్రమాలు చేసినా పోలీసులు రిపోర్ట్ చేసే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రజలు కొంచెం నమ్మకం పెరుగుతుంది, వెళ్ళి మనం కూడా కంప్లైంట్ చేస్తే చర్య తీసుకుంటారనే ఆశ కొద్దిగా. ఇంకా భయం పూర్తిగా పోలా. అది ఇంకా కొంత ప్రచారం జరిగిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఇంకా కొన్ని బయటకు వచ్చిన తర్వాత జనం వెళ్ళి నిర్భయంగా చెప్పగలుగుతారు. ఇవాళ రేపు ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదండి, వీడియోలు తీస్తారు, తీసుకెళ్ళి చూపిస్తారు తహసీల్దార్ ముందు లేకపోతే ఆర్డీఓ ముందు, ఎన్నికల అధికారుల ముందు, పోలీసుల ముందు కూడా చూపిస్తారు. ఒకవేళ చేయకపోతే కనుక ఎస్పీకి కనుక కంప్లైంట్ చేస్తామంటే ఖచ్చితంగా ఎస్ఐ కేసు బుక్ చేయక తప్పదండి. ఈ గతంలో వేరు, గతంలో అంటే ఇక పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా వీళ్ళకి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి కానీ వాలంటీర్స్కి కానీ. ఇప్పుడు వాలంటీర్స్ కూడా అలాంటి కార్యక్రమం చేయరనేది ఏమి లేదండి. ఇప్పుడు ఎంత వార్నింగ్లు ఇచ్చినా, ఎన్నికల సంఘాలు వార్నింగ్లు ఇచ్చినా, లేకపోతే రేడియోల్లో టీవీల్లో ప్రకటనలు ఇచ్చినా కూడా మన ఎవడు చూస్తాడులే మన ఊళ్ళో చేస్తే అనే ఒక ధైర్యం అది వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు కొన్ని మాత్రం సపోజ్ ఒక 100 జరిగితే ఒక 50 రిపోర్టింగ్ రావచ్చండి, పోలీసు రాక కానీ తహసీల్దార్ రాక కానీ. ఇంకా రహస్యంగా చేసేవాళ్ళు కూడా కొందరు ఉంటారు, కనపడకుండా ఇళ్లలోకి వెళ్ళి ఓటు వేయమని. కాబట్టి ఇది కొంచెం క్లిష్టమైన సమస్య సుధాకర్ గారు. ఈ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తే కదా చర్య తీసుకునేది. ఇప్పుడు సాప కింద నీళ్ళని ఎవడో పట్టుకోలేడు కదండి. సాప కింద నీళ్ళలాగా ప్రవాహం వెళ్తూ ఉంటుంది, అప్పుడప్పుడు దొరుకుతుంది. ఏదో మనం ముడి తడిసినప్పుడు లేస్తాం అంతే కదా. మనం ఎవరం కూర్చోలేదు అనుకోండి, సాప కింద మొత్తం ఉన్న నీళ్ళు ఎవడు పట్టుకోడు, కూర్చున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అట్లా చాలా సంఘటనలు జరిగినాయి. అది వాళ్ళకు కూడా తెలుసు. నిన్న బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉండి మిమ్మల్ని నియమించిందే జగనన్న డబ్బులు ఇచ్చింది ఆయన సొంత జేబులోంచి ఇచ్చినట్టు. మీరు ఇన్నాళ్ళ నుంచి తిన్నారు, ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే అవకాశం మీకు కలిగింది. ఈ ఎన్నికల్లో మీరు ఆయనకు ఓట్లు వేయించండి, మీ రుణం తీర్చేసుకోండి. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు ఇంకా అవసరమైతే ఈసారి 10,000 అయినా ఇస్తాడన్న. ఏముంది, ఇప్పుడు ఆదాయం వస్తుంది కదండి రకరకాల మార్గాల ద్వారా. కాబట్టి ఇవ్వటం పెద్ద కష్టమే ఉంది. ఆ రుణం తీర్చుకోమని ఒక మంత్రి చెప్పాడంటే వాళ్ళు ఒక పక్కన వాళ్ళనే ఎలక్షన్లో పెట్టమని కూడా వీళ్ళు రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇప్పుడు ఉపాధ్యాయుల్ని బోధనేతర పనులకు వాడొద్దు అని విద్యా ప్రమాణాలు పడిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిందండి. అసలు ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎక్కువగా ఎన్నికల సిబ్బంది ఉండేది ఉపాధ్యాయులే. వాళ్ళకే బాగా అవగాహన ఉంది ఎన్నికల దీని మీద, అనేక సార్లు వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి అదో కంటిన్యూస్ ప్రాసెస్. మెయిన్ స్ట్రీమ్ ఉపాధ్యాయులండి. ఇంకా మిగిలిన కొంత తగ్గినప్పుడు ఇతర శాఖల నుంచి తీసుకుంటారు, ఇంకా తగ్గితే కూడా కొంత కేంద్ర పూల్ నుంచి కూడా తీసుకుంటారు. అట్లాంటిది వీళ్ళు కావాలని వాలంటీర్స్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మీద, అందులో అప్పటికేమో వైఎస్ఆర్సీపీ మీద ఉపాధ్యాయులకి చాలా వ్యతిరేకత వచ్చింది, వాళ్ళతో తగాదా వచ్చి. కిందసారి వాళ్ళు మేము 2 చేతులతో 200 ఓట్లు వేసాము వైఎస్ఆర్సీపీకి అని చెప్పుకున్నారు గొప్పగా. వీళ్ళకి అడిషనల్ డిఏలు ఇస్తాడని, ప్రయోజనాలు ఇస్తాడు, శాలరీలు పెంచుతాడని గొప్పగా. కానీ వీళ్ళకి వాతలు పెట్టాడు, కర్రు కాల్చి వాతలు పెట్టినట్టు. దాంతో ఇప్పుడు వెర్రెలెత్తున్నారు వీళ్ళు, ఎట్టయినా సరే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తక్కువడా, వీళ్ళు వస్తే ఎట్టాగు మనకు దొంగ ఓట్లు వేయనివ్వరు, మనం రాయించుకున్న ఓట్లు కూడా నకిలీ ఓట్లను కూడా వేయనివ్వరు. కాబట్టి వీళ్ళని డ్యూటీలోనే లేకుండా చేస్తే పోద్దని ఆయన ఒక ఎత్తేసాడు. కేంద్ర ఎన్నికల సంఘానికి అర్థమైంది ఇది, ఈ సీన్ అంతా. వాళ్ళ అవగాహనకు వచ్చేసి లేదు టీచర్సే ఉండాలి, వాలంటీర్స్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థాయిలో కూడా ఉపయోగించొద్దని మొన్న నోటిఫికేషన్ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు స్పెషల్గా చెప్పాడంటే అది ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని. కాబట్టి వీళ్ళు ఏంటంటే పూర్తిగా దుర్వినియోగం చేసుకోవడానికి ప్లాట్ఫారాలు సిద్ధం పెట్టుకున్నారండి. ఇప్పుడు ప్రజలు ఎదుర్కోవాలి దీన్ని, ఈ సమస్యని. తర్వాత ఇతర ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా, తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా గట్టిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టాలి ఇట్లాంటి లూప్ హోల్స్ మీద. ఎవరైతే ఈ పార్టీకి ప్రచారాలు చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటారులేండి. కేంద్రం ఏమి ఊరుకోదు, కేంద్ర ఎన్నికల సంఘం.